రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయినారు. నువ్వే అన్నావు మనం ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళము, మన ఇద్దరం కలిపి కేసీఆర్ మీద పడాలి, టీఆర్ఎస్ పార్టీ మీద పడాలి, బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి అని చెప్పి నువ్వే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇవాళ మీ ఇద్దరు కలిసిపోయినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి, కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిలిస్తే 5 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వాడివి 5 నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు నీ నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ కలిసిపోయింది మీరు. కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు. అట్లనే మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో. అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతటా హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్టులో, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏమన్నారు? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే నిదర్శనం అని చెప్పారు. మరి ఇదే కేసులో మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు. దేశమంతటంగా ఇండియాతోటి పొత్తు పెట్టుకున్న పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నాడు. సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ. మరి ఈరోజు సిసోడియాకి బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరుగా చూడంగా ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇళ్లలోకి పోతే బెయిల్ వచ్చింది? మేము బీజేపీ ఇళ్లలోకి పోయినా చెప్తున్నావు, మరి సిసోడియాకి బెయిల్ వచ్చింది అట్లా ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇంటికి పోయినామని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము రెండోది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు కుమ్ముకేంద్ర నిదర్శనం కూడా మేము చెప్పగలుగుతాం. సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారికి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈడీ కేసులో డెక్కన్ హెరాల్డ్. మరి ఇది ఇనిషియల్ ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో కుమ్మక్కైనట్టేనా? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము న్యాయాలు పరిశీలించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది కూడా మీరు బీజేపీతో కుమ్మక్కైనట్టేనా? చిదంబరం గారు కూడా బెయిల్ వచ్చింది, అతను కాంగ్రెస్ పార్టీయే కదా. మరి మీరు కూడా బీజేపీతో కుమ్మక్కైనట్టేనా? ఈరోజు ఇంత మహేష్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 2, బండి సంజయ్ గారు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఈరోజు వారు కూడా ఈరోజు విమర్శించడం జరిగింది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు తెలంగాణలో
అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అయింది. అన్ని పార్టీలు ఈవెన్ బీజేపీ పార్టీ కూడా సివిల్ సప్లై స్కామ్ మీద ఈడీ సిబిఐని కోరింది దర్యాప్తు కోసం. బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీలో ఎండగట్టడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు? అంత పెద్ద స్కామ్ 750 కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీరితో కొల్లుడు అయినట్టే కదా, నిదర్శనమే కదా. రెండోది, బండి సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో అమృత్ అనే స్కీమ్ ఉన్నది, వాటర్ సప్లైకి సంబంధించింది. అది టోటల్ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్. అది కూడా ఈరోజు కరీంనగర్ జిల్లాలో, తెలంగాణలో చాలా ప్రాంతాలలో కూడా ఈరోజు సుజన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తున్నారు. సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బహుమతి అవుతారు. అతను డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తున్నంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్, దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బంధువు చేస్తున్నంటే అది మీ కన్సైన్లో ఉన్నప్పుడు ఇంతరు కూడా దాని ఒక కామెంట్ చేయాలంటే మీరిద్దరు కొల్లుడు అయినట్టుగా క్లియర్గా. ఈరోజు క్లియర్గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. దానికి బేలు రావడం అనేది వీళ్ళకి కొంత అక్కసు ఎందుకుతున్నారు. తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ దాన్ని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్ఞత తెలుపుడ పోయి అంత పైశాచికానందంగా అక్కసు వెలువడుతుందంటే మీరు ఎంత దిగజారు స్థాయిలో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ గారు కూడా చూస్తున్నాను, ఏదైతే నిజంగానే మీరు ఈడీసీఐపైన ప్రశ్నిస్తున్నారో మీ కళ్ళ ముందు కనబడ్డ ఈ స్కీమ్ల మీద మీరు ఇమ్మీడియట్గా ఈడీసీఐపైకి దర్యాప్తు చేస్తే మేము ప్రజలు నమ్మే పరిస్థితి. లేకపోతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒప్పందం చేసుకొని ఒకటే కలిసి నడుస్తుందని చెప్పి భావన ఈరోజు తేటతెల్లమని చెప్పి భావిస్తున్నాం.